రోజు డాక్టర్ మంచాల జ్ఞానేంద్ర గుప్తా గారు వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది అనాథ శవంగా రోడ్లపైన పడినప్పుడు వారిని ఆదుకునే నాదుడు లేడనే సమయంలో ప్రముఖ సంఘ సేవకులు మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నిజామాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జ్ఞానేంద్ర గుప్తా గారితో ఇప్పుడు న్యూస్ 4 ఛానల్తో ఇంటర్వ్యూకి మాట్లాడుతాం. మా నాన్నగారి పేరు మీద మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ గత 5 సంవత్సరాల నుండి పలు కార్యక్రమాలు సేవలు చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళకు బతుకున్నప్పుడు ఏంటంటే మనము సకల విధమైన అన్ని రాచమయాలతో మంచిగా బతుకుతాము. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోరు. మన శ్మశాన వాటికలు బాగుండేవి, తర్వాత వెహికల్ తీసుకోపోదామంటే కూడా ఏమి కూడా కరెక్ట్ ఉండేవి. అయితే మా నాన్నగారి పేరు మీద ఒక ఆలోచన చేంజ్ చేశానంటే మన టాటా 400 అని ఒక మన వెహికల్ తీసుకొని దానికి ఔరంగాబాద్లో మంచి మాడిఫికేషన్ చేసి టోటల్గా ఒక్కొక్క వెహికల్కు ఒక 12 lakhs ఖర్చు అవుతాయి. నిజామాబాద్ అండ్ సిరిసిల్ల కాడ ఉచితంగా మేము మాకు ఫోన్ చేయగానే ఎవరైతే డెడ్ బాడీస్ ఉంటాయో వాళ్ళని ఉచితంగా శ్మశాన వాటికి తీసుకొస్తాం. అదిగాక ఎవరన్నా మాకు ముందు ఒక 2 hours ముందు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ఇంటికి కూడా ఒక 50 మందికి మన భోజనం పంపిస్తాం. ఎందుకంటే చనిపోయినప్పుడు వాళ్ళు దుఃఖంతో ఉంటారు. చాలా ఎవరు కూడా వాళ్ళకు కరెక్ట్ పర్సన్స్ ఉండరు, కరెక్ట్ ఇంట్లో చుట్టాలిగిన వాళ్ళగిన. ఆ టైంలో మేము ఏం చేయమంటే మా సంస్థ ఏం చేస్తామంటే ఒక 50 మందికి ఇంటికి ఒక 2 hours ముందు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ఇంటికి కూడా ఫుడ్ పంపిస్తాం. అలాగే మొన్న వేసవిలో ఏం చేసామంటే నిజామాబాద్లో చాలా వాటర్ ప్రాబ్లం బాగుండే. దానికి ఏం చేసామంటే మా ట్రస్ట్ మీద డైలీ ఒక 12 ట్రిప్పులు అంటే 1 లక్ష లీటర్లు ఉచితంగా వాటర్ సప్లై చేసాం. అలా ఒక 4 months కంటిన్యూ చేసాం. ఇప్పుడు మన ఈ వైకుంఠ రథం కాక మన సిరిసిల్ల నిజామాబాద్ ఇప్పటివరకు మేము చేసినవి ఒక 3000 చేసాం ఇప్పటివరకు. అది మా నాన్నగారి పేరు మీద. మేము మా ట్రస్ట్కి వెళ్ళి ఏంటంటే అనాథ పిల్లలు ఏమైనా ఉంటే కొంచెం తీసుకొని ఇప్పటివరకు ఒక 5 to 10 మెంబర్స్కి తీసుకొని చదివించాము కాలేజీలో పెట్టి. అలా తర్వాత బుక్స్ ఇస్తాము. తర్వాత వేసవిలో మన చలివేంద్రం పెడతాము. మట్టి వినాయకులు వినాయక చవితి అప్పుడు మట్టి వినాయకులు అవేర్నెస్ ఒక కాంపి ఇస్తాం. దాని తర్వాత ఇంకోటి మన ప్రతి అయ్యప్ప గుళ్ళే కానీ మన అయ్యప్ప గుళ్ళే కంపల్సరీ ప్రతి బుధవారం అన్నదానం చేస్తాం. అలా కార్యక్రమాలు అన్నదానాలు చేస్తూ ఉంటాం. తర్వాత ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రస్ట్ పెట్టాలని ఎలా అనిపించింది? నేను గత 25 ఏళ్ళ నుండి శబరిమల రెగ్యులర్గా వెళ్తూ ఉంటా. అనుకోకుండా ఒక 10 years బ్యాక్ ఏమైందంటే ఒకరు బెంగళూరులో ఒకరు చనిపోయారు. ఎవరో తెలియదు నాకు. బెంగళూరులో చనిపోతే నేను అక్కడ చూస్తే అతను ఎవరు కూడా పట్టించుకోలేదు. రోడ్డు మీద పట్టించుకోకపోతే ఆ రోజు ఒక ఆలోచన వచ్చినాక శబరిమల వెళ్ళిపోయినా దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. అయితే ఈ రకంగా ఈ వైకుంఠ రథాలు ఏంటంటే మన మహారాష్ట్ర కల్చర్ ఇదంతా. ఆ కల్చర్ను చూసి మనం ఏం చేస్తామంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనదే ఫస్ట్ టైం కాబట్టి ఆ కల్చర్తో ఆ రోజు ఏంటంటే అతనికి దాన సంస్కారాలు చేయడానికి ఎవరు కూడా లేరు. లేకపోతే మేము అక్కడ ఉండి నా వంతు ఒక 1000 rupees ఇచ్చి అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను శబరిమల వెళ్ళిపోయాను. అలా ఆ రోజు ఆలోచన వచ్చి మా నాన్నగారి పేరు మీద ఏదైనా ఒకటి చేయాలి, అది తపన ఉండే. ఆ తపనతోని ఈ విధంగా చాలు చేశాం మేము. ఇప్పటివరకు ఏంటంటే మొత్తం టోటల్ అనాథాలంటే ఒక 50 నుండి 100 మందికి చేసాము. వాళ్ళకు ఉచితంగా మేము ఈవెన్ వాళ్ళ దగ్గర ఏమీ లేవంటే కూడా 20 నుండి 100 మందికి మన అనాథ శవాలు అంటే రోడ్డు మీద పడేసి అట్లా ఎవరు పట్టించుకొని కూడా మా వైకుంఠ రథంకు మేము ఏం చేస్తాం, మా డ్రైవర్కి చెప్పేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు ఉచిత దాన సంస్కారాలు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా మా ట్రస్ట్ తరఫున నేను చేస్తాను. మేము కూడా ఏంటంటే చిన్న స్థానంకి వెళ్ళి వచ్చాము. ఏమీ లేక గరీబు పరిస్థితిలో వచ్చి ఈరోజు ఇలా ఉన్నాం. నాకు 2 మెడికల్ షాప్స్ ఉన్నాయి, 2 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మా నాన్నగారి మీద ఏదో ఒకటి నేను సంపాదించిన దానిలో ఏదో ఉడతా భక్తిగా చేయాలని ఈ ట్రస్ట్ పెట్టి ఇలా చేస్తున్నాం. తర్వాత ఎవరన్నా గరీబ్ వాళ్ళు ఉంటే మ్యారేజ్ చేసుకోవాలంటే నాకు మా ట్రస్ట్కి వెళ్ళి ఏంటంటే ఓన్లీ పుట్టె మెస్తలు ఇస్తాం వాళ్ళకు.